ఈరోజు నేను కల్చర్ గురించి వీడియో చేస్తున్నాను. కల్చర్ అంటే ఏంటి? కల్చర్ అంటే బట్టలు వేసుకోవడం, నగలేసుకోవడం అనుకుంటున్నారు చాలామంది. మంచి ఇంట్లో ఉండడం అనుకుంటున్నారు. లేకపోతే మంచి సొసైటీని ఏర్పరచుకోవడం, అంటే ధనవంతులతో సంబంధాలు ఏర్పరచుకోవడం కల్చర్ అనుకుంటున్నారు. కల్చర్ అంటే అది కాదు. కల్చర్ అంటే మన మానసికమైనటువంటి ప్రవర్తన, మన మానసికమైనటువంటి క్వాలిటీ, మనం ఎలాగ ప్రపంచానికి కనిపిస్తామనేది కల్చర్. మనం ప్రపంచాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, ప్రపంచం మనని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది కల్చర్. దాన్ని మనం సంస్కారం అంటాం. సంస్కారం వేరు, సంస్కృతి వేరు. మనకి ఒక హిందూ సంస్కృతి ఉంటుంది, అంటే ఒక జీవన విధానం. సంస్కృతి అంటే ఒక జీవన విధానం మాత్రమే. కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రవర్తన మన మీద ఏ రకమైనటువంటి ఇమేజ్ని ఏర్పరుస్తుంది ప్రపంచంలో. మనని ప్రపంచం ఎలా స్వీకరిస్తుంది, మనం ప్రపంచాన్నించి ఏ రకమైనటువంటి అవగాహనని కోరుకుంటున్నాం. మానవులందరూ కూడా బట్టలు ధరించినా, డబ్బు సంపాదించినా, ఏ అచీవ్మెంట్ చేసినా డబ్బు కోసమే చేస్తారు, తమ సుఖం కోసమే చేస్తారు. కానీ ప్రపంచం మాత్రము డబ్బు కోసం చేసేటటువంటి ప్రతి పనిని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళకేం ఉపయోగం లేదు కదా. మనం డబ్బు సంపాదించుకుంటే మన డబ్బు వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళకు ఉపయోగం. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది మన విషయంలో ప్రపంచానికి అంత ఇంపార్టెంట్ కాదు. మనం వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ఎయిమ్ ఏంటి, మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి, ప్రపంచానికి మనం ఏం అందించగలుగుతున్నాం, ఏ రకమైనటువంటి ధోరణిలో మనం జీవిస్తున్నాం అనేది కల్చర్, సంస్కారం. ఈ విషయంలో వర్క్ కల్చర్ ఉంటుంది, పర్సనల్ కల్చర్ ఉంటుంది, నేషనల్ కల్చర్ ఉంటుంది. అంటే వర్క్ కల్చర్ అంటే మనం చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి పనిని నెరవేర్చేటప్పుడు మనము పాటించేటటువంటి విధానం, మనం పాటించేటటువంటి ధోరణి, మనం ఇతరులను రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళతో మనం పొందటం, సమాజంలో మనం గౌరవం పొందడం, మనము సహాయం పొందడం అనే దానిపైన ఆధారపడి మన సంస్కారం వెల్లడవుతుంది ప్రపంచానికి. ఈ విషయంలో నేను ఒక మంచి ఎగ్జాంపుల్గా అది ఏం తీసుకోబోతున్నానంటే, నేను పిహెచ్డి అయిన తర్వాత నాగార్జున యూనివర్సిటీ, పిహెచ్డి అయినా కాదు, ఆయన జరుగుతున్నప్పుడు కూడా నేను నాగార్జున యూనివర్సిటీలో చేశాను పిహెచ్డి. అక్కడ మా పిహెచ్డి సెక్షన్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. నేను జాబ్ చేస్తూ హైదరాబాద్ నుంచి నాగార్జున యూనివర్సిటీకి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళేదాన్ని. ఏదైనా డాక్యుమెంటేషన్ గురించి, ఇంకా ఏదైనా థీసిస్ సబ్మిషన్ గురించి వెళ్ళేదాన్ని. నాకు 2014లో పిహెచ్డి అవార్డ్ అయ్యింది ఇంగ్లీష్లో. ఆ సందర్భంలో అక్కడ ఒక లేడీ ఉండేది. ఆమె ఎంత బాగా రిసీవ్ చేసుకునేదంటే, నేను ఎక్కడా చూడలేదు ఇలాగ గవర్నమెంట్లో ఆఫీస్లో ఆఫీషియల్గా క్లరికల్గా లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో ఉండేటటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని అంత ఆదరంగా అభిమానించి, మన ప్రాబ్లంని ముందుగానే అర్థం చేసుకుని మన కోసం రెడీగా ఉండి మన పని చేసేసి మన పంపే వరకు వాళ్ళు నిద్రపోరు. అలాంటి వాళ్ళని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఆమె ముఖ్యంగా ఆమె చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నాకు ఇంతవరకు ఆమె పేరే తెలుసుకోవాల్సిన అవసరం రాలా, అది నా బ్యాడ్ లక్. ఆమె ఎంత నిగర్వంగా, ఎంత నిదానంగా, ఎంత దయగా మాట్లాడిందంటే, మాట్లాడుతుంది నాతోనే కాదు అందరితో. ఆమె ఏం చెప్పిందంటే, మొదటే చెప్పింది, ఫస్ట్ టైం నేను రిజిస్ట్రేషన్కి అయిన తర్వాత వెళ్తే ఒకసారి అప్పుడే చెప్పింది, మీరు మేడం దూరం నుంచి వస్తున్నారు, మళ్ళీ జాబ్లో ఉన్నారు, మళ్ళీ మీకు ఏజ్ కూడా ఎక్కువే, కాబట్టి మీరు ఎప్పుడు రావాలనుకున్నా మీ ప్రాబ్లం ఏంటో మీరు ఫోన్ చేసి మాకు ముందుగానే ఇన్ఫామ్ చేస్తే మీకు కావలసిన సహాయాన్ని మేము రెడీ చేసి పెడతాము. అప్పుడు మీకు వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది, మాకు కూడా వెతికే పని ఉండదు,
తొందర అవుతుంది, మా పని కూడా సులువు అవుతుంది అని చెప్పింది. అది అక్షరాల నిజంగా పాటించింది ఆమె. నేను ఎన్నోసార్లు ఇలాగే భయపడేదాన్ని. వాళ్ళు అలాగే అంటారు కానీ మనం ముందుగా ఫోన్ చేస్తే గొడవ పెట్టుకుంటారేమో అని ఎంతో ఆలోచించి ఎంతో పొలైట్గా నిదానంగా చెప్పేదాన్ని. నా ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ చెప్పేదాన్ని. ఆమె అనేది, మీరు మాటికి చెప్పవసరం లేదు మేడం, మాకు తెలుసు, మీరు మాకు బాగా అలవాటు, కాబట్టి మీరు కరెక్ట్గా టైంకి వచ్చేసి మీ పని చేసేసుకుని మళ్ళీ మీరు హైదరాబాద్కి వెళ్ళిపోయే రిజర్వేషన్ టైంకి మేము పంపించేస్తాం, మీరు ధైర్యంగా రండి అని చెప్పేది. అలాగే చేసింది ఆమె. ముఖ్యంగా నేను నా పిహెచ్డి థీసిస్ని చెత్తబుట్లో వేసేసాను. ఏది పాత పేపర్లు కొనుక్కునే వాళ్ళకి అమ్మేశాను ఫ్రస్ట్రేషన్తో. ఎందుకంటే నాకు 60 years అంటే 55 నుంచి నాకు 55 yearsకి పిహెచ్డి థీసిస్ నేను అవార్డ్ అయితే, పిహెచ్డి డిగ్రీ అవార్డ్ అయితే అప్పటి నుంచి నాకు జాబ్ లేదు. నాకు 58 years వచ్చే వరకు జాబ్ లేదు. తర్వాత 58 years తర్వాత జాబ్ వచ్చినా కానీ తర్వాత 60 yearsకి కరోనా వచ్చింది. నాకు 59 అప్పుడు కరోనా వచ్చి నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు కూడా కరోనా వచ్చింది కానీ పెద్దగా నాకేమీ బాధించలేదు. నేను వెంటనే జాగ్రత్త తీసుకున్నాను. అందువల్ల ఇంకా 60 పైన ఏం జాబ్ వస్తుంది, అందుకని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయి దాన్ని పాత పుస్తకాల వాళ్ళకి అమ్మేశాను. అమ్మేది అంటే ఆ చిన్న చిన్న పేపర్లు పెద్దగా రేట్ ఇవ్వరు, విసుగుతో ఇచ్చేసాను అంతే. తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఎందుకంటే నేను సాఫ్ట్ స్కిల్స్లో చేశాను పిహెచ్డి. అందువల్ల సాఫ్ట్ స్కిల్స్ ఇప్పుడు మ్యాండేటరీ చేశారు. జాబ్స్ రావట్లేదని పిల్లలకి మ్యాండేటరీ చేశారు ఇంజనీరింగ్ కాలేజెస్లో. 2020 నుంచి మ్యాండేటరీ చేశారు సాఫ్ట్ స్కిల్స్. వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్లోనూ సాఫ్ట్ స్కిల్స్ సిలబస్లో భాగం చేయబోతున్నారు. 35% CRT అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే దాంట్లో మేము ఉంటాం. అన్నీ ఉంటాయి అందులో, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నీ ఉంటాయి, న్యూమరికల్ ఎబిలిటీ అన్నీ ఉంటాయి, ఇంటర్వ్యూ స్కిల్స్. దాంట్లో నేను వాళ్ళకి బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తాను. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యి ప్రతి కాలేజ్లో నా ఏజ్ సంబంధం లేదు, నేను బతికున్నన్నాళ్ళు లేచి తిరగలిగినన్నాళ్ళు నాకు జాబ్ ఉంటుందని సాధారణంగా ఆహ్వానించి తీసుకుంటున్నారు. నా లైఫ్లో ఎప్పుడూ లేనంత జీతం ఎప్పుడు వస్తుంది, నాకు అది ఎంతో సంతోషం. సరే, బాగానే ఉంది. అలా ఉంటే ఇప్పుడు ఏమైందంటే నా సర్టిఫికేట్స్ వ్యాలిడేషన్ చేయించాలి అంటే నా పిహెచ్డి థీసిస్ కావాలి వాళ్ళకి. అందుకని నేను ఒక కాలేజీలో పనిచేస్తుంటే 2022లో నన్ను కాలేజ్ వాళ్ళు నాకు ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసి, మీరు వెళ్ళరండి మేడం నాగార్జున యూనివర్సిటీకి, మాకు థీసిస్ కాపీ కావాలి అని అడిగారు. అది నేను ఆమెకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. రండి మేడం అని చెప్పింది. వెళ్ళాను. వెళ్ళేసరికి వాళ్ళు నా పిహెచ్డి థీసిస్ అంతా వెతికి, ఎంత కష్టం తెలుసా, నేను 2009లో సబ్మిట్ చేశాను. నాకు అమౌంట్ ఏదేంటి 2014లో. అలాంటప్పుడు ఇప్పుడు ఎన్నేళ్ళైంది, నేను వెళ్ళేటప్పటికి కనీసం 6 years అయింది. ఎన్ని థీసిస్లు వచ్చి ఉంటాయి, ఎంతమంది వచ్చి ఉంటారు. అప్పుడు ఆమె వెతికి ఆమె ఏం చెప్పిందంటే, మేడం మీరు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మా లైబ్రరీ కాపీ తీసిస్తున్నాము. అంటే ప్రతి యూనివర్సిటీలో, అంటే నేను ఎక్కడ చదివాను నాగార్జున యూనివర్సిటీలో, మా గైడ్ ఎస్వి యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో, ప్రతి యూనివర్సిటీలో ఒక కాపీ పెడతారు. మా పిహెచ్డి థీసిస్ ఇండియాలో ఉండే అన్ని యూనివర్సిటీస్లో ఒక కాపీ పెడతారు. మేము అందుకని 10 copies సబ్మిట్ చేస్తాం. తర్వాత మళ్ళీ మాది ఆన్లైన్లో కూడా వాళ్ళు బ్రౌజ్ చేసుకోవడానికి అనుకూలంగా మేము ఒక లింక్ కూడా పెడతాం. లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ కూడా యూనివర్సిటీ లైబ్రరీస్లో, డిజిటల్ లైబ్రరీస్లో ఉంటుంది. ఆమె వాళ్ళ లైబ్రరీ కాపీ ఇచ్చి మీరు జెరాక్స్ తీసుకుని బైండింగ్ చేయించుకుని మీరు మళ్ళీ వాడుకున్న తర్వాత మళ్ళీ మాకు తెచ్చి ఇచ్చేసేయండి అని చెప్పించింది. ఎవరిస్తారు అలాగా? ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నేను. సాయంత్రానికి మళ్ళీ వెళ్ళిపోయాను, మా కాలేజీకి వెళ్ళిపోయాను. మరుసటి రోజు వాళ్ళకి సబ్మిట్ చేశాను. దాంతో నాకు ప్రొసీజర్ చాలా సులువైంది. ఇది వర్క్ కల్చర్ అంటే. ఇలాంటి వర్క్ కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. మనిషిని చూడగానే ఎవరైనా సహాయానికి వస్తే చిట్టుడేస్తే పుట్టుడు అన్నట్టుగా పొంగిపోతారు కోపంతో. తమ గొప్పని చెబుతారు. మాకు నువ్వు తప్ప వేరే వాళ్ళు లేరా, మాకు పని లేదా, నువ్వు అప్పుడు రా, నువ్వు ఇప్పుడు రా, నువ్వు అక్కడ వెయిటింగ్ చెయ్యి అని చెప్తారు. అది వర్క్ కల్చర్ కాదు.
నేను ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తితో పనిచేస్తూ ఉంటే మా కాలేజీలోనే, ఆయన మామూలుగా బాగానే ఉంటాడు. మరి ఏమైందో ఉన్నట్టుండి ఒక 2-3 డేస్ నుంచి, నువ్వు నా వెంట తిరగాలి, నేను చెప్పిన పని చేయాలి, నేనే నీకు అథారిటీ. నాకు ఎవరు చెప్పలేదు ఆయన అథారిటీ అని. నేను ఈ కాలేజీలో 6 months నుంచి చేస్తున్నాను. ఒక అథారిటీ నాకు ఇస్తే నేను కాదంటానా? ఎవరినైనా నేను కాదన్ను. నాకు వర్క్ ఇస్తే నేను చేయడంలో నేను ఎప్పుడు కూడా విఫలం అవ్వను. నేను ఫెయిల్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకంటే నేనే ఒక పెద్ద వర్కహాలిక్. నేను పని 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 అని పొద్దస్తం పని చేస్తాను. ఆ పని అక్కడ దొరకకపోతే ఇంట్లోనే చేస్తాను. నేను ఈ వీడియోస్లోనే పెట్టాను కదా, నేను ఎప్పుడు వంటో లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేయడమో, ఏదో ఒక ఇంటికి రిపేర్ చేయడమో, లేకపోతే కుట్టడమో చేస్తానని చెప్పాను కదా. అలాంటప్పుడు నాతో ఎవరికీ సమస్య రానవసరం లేదు. అది కాదు వాళ్ళ ఉద్దేశం. నన్ను ఇక్కడి నుంచి తొలగించి నాతో ఏదో గొడవ పెట్టుకుని నా అంతటి నేనే వెళ్ళిపోయేటట్టు చేస్తే వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్రెండ్స్ ఎవరినో తీసుకురావాలని. ఇది కల్చర్ కాదు, ఇది పద్ధతి కాదు. దీనివల్ల నా ఉద్యోగం పైన నాకేం ఇబ్బంది లేదు, కానీ అది వాళ్ళ కల్చర్ కాదు. ఎవరు కూడా అలాంటి కల్చర్కి అలవాటు పడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తర్వాత మన జీవితానికే ఒక కల్చర్ ఉండాలి. మన జీవితానికే ఒక కల్చర్ అంటే మనం ఇతరులతో మెలిగేటటువంటి విధానం, ఇతరులకు మనం ఏ రకమైనటువంటి హాని కలిగించకూడదు, వాళ్ళకి మనము ప్రాబ్లం అవ్వకూడదు, వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ కలిగించకూడదు. అలాగే వాళ్ళు కూడా మన జీవిత విధానాన్ని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు మనకి డిస్టర్బెన్స్ కల్పించకూడదు. ఒకరికొకరు మనం ఇచ్చిపుచ్చుకోవడం, పెట్టుకోవడం, తినడం అనేది సెకండరీ. అది మన ఇష్టం. మన స్తోమత ప్రకారం మనం ఇస్తాము. మన టేస్ట్ వాళ్ళకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వాళ్ళ టేస్ట్ మనకు సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది సెకండరీ. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనకి వాళ్ళు అబ్జెక్షన్గా ఉండకూడదు మన లైఫ్ స్టైల్కి, వాళ్ళ లైఫ్ స్టైల్కి మనం అబ్జెక్షన్గా ఉండకూడదు. ఇది సాధారణమైనటువంటి డొమెస్టిక్ లైఫ్లో ఉండవలసినటువంటి కల్చర్. ఇది మన సొంత బంధువులు, స్నేహితులు కూడా ఇది పాటించాలి. మనం కూడా వాళ్ళతో పాటించాలి. Respect for mutual privacy is a mark of civilization. Respect for mutual privacy is a mark of civilization. ఇది కల్చర్ అంటే. అది భార్య అయినా, భర్తే అయినా, కూతురే అయినా, కొడుకే అయినా, ఎంత దగ్గర సంబంధమైనా కూడా ఏ మనిషికైనా రహస్యాలు ఉంటాయి, ఉండొచ్చు, ఉండాలి. ఆ రహస్యాలను ఛేదించి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు రహస్యాలు ఉండకూడదు అని వేధించకూడదు ఇతరులను. అది భర్త కూడా వేధించకూడదు, భార్య కూడా వేధించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫీచర్ ఆఫ్ కల్చర్. ఎందుకంటే ఏ మనిషికైనా తనదైనటువంటి జీవితం ఒకటి ఉంటుంది. కేవలం సెక్షువల్ పార్ట్నర్ అయినంత మాత్రాన, శరీరం మీద అధికారం ఉన్నంత మాత్రాన, సోషల్గా వాళ్ళిద్దరు ఒకటైనంత మాత్రాన వాళ్ళ మనసులో ఉండే భావాలన్నింటి మీద అధికారం ఉండదు. అది బాగా గుర్తుంచుకోవాలి. ఇది సోషల్ కల్చర్, ఇది ఫ్యామిలీ కల్చర్, ఇది పర్సనల్ కల్చర్. తర్వాత సోషల్ కల్చర్లో ఇంకొక భాగం ఉంది. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో, ఎక్కడ బయట తిరుగుతున్నామో అక్కడ కూడా ప్రజలు ఒకరినొకరు గౌరవించాలి. ఈ సోషల్ కల్చర్ ఇండియాలో లేదు. ఇదే నిరాక్షి చౌదరి లాంటి గొప్ప రచయితలు, తర్వాత ఆర్కే నారాయణ లాంటి గొప్ప రచయితలు తమ యొక్క రైటింగ్స్లో ప్రస్ఫుటంగా ప్రస్తావించారు. ఇండియన్స్ ఏ వ్యక్తినైనా కొత్తగా మీట్ అయినప్పుడు, అది రైల్లో కానీ, బస్సులో కానీ, రోడ్డు మీద కానీ, లేకపోతే జాబ్లో కానీ, ఫ్యామిలీలో కానీ మీట్ అయితే ఫస్ట్ వాళ్ళు ప్రయత్నించేది అవతలి వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్, అంటే వాళ్ళకి డబ్బు ఎంత ఉంది అనేది మాత్రమే ఆలోచిస్తారు. ఆ డబ్బు గురించే మాట్లాడతారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. నీకు ఎంత డబ్బు ఉంది, నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు ఎంత సేవింగ్స్ ఉన్నాయి, నీకు ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, ఇలా డైరెక్ట్గా ముందు చెప్పడం, అడగడం ఇష్టం లేకపోతే నీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏ జాబ్లో ఉన్నారు, ఇవి అది మొదలుపెట్టి తర్వాత ఇందులోకి వస్తారు. అది వాళ్ళకి అవసరమా? దానివల్ల వాళ్ళకి ఏమి లాభము? ఇది చాలా ఇండీసెంట్ అయినటువంటి సంస్కృతి. ఇది సంస్కారం లేనటువంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇతరులను తగ్గించి మాట్లాడతారు. వాళ్ళ ఆ మాట మనల గురించి మాట్లాడమే కాదు, తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటారు మనకి. అంటే వాళ్ళ ఉద్దేశం తన ఆహాన్ని ప్రొజెక్ట్ చేయడం. ఇది చాలా బ్యాడ్. అందుకనే భారతదేశంలో మనల్ని గరులస్ అంటారు. మన సొసైటీలో ప్రజలు ఓవర్గా మాట్లాడతారు. గరులస్ అంటే మాట్లాడటం.
ఎక్కువగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం, ఇతరుల పర్సనల్ అఫైర్స్ని గురించి ఛేదించి మాట్లాడడం, మాటకి దాని గురించి క్రిటిసైజ్ చేయడం, నేనే గొప్ప అని చెప్పడం, ఇది కల్చర్ కాదు. ఇది మార్చుకోవాలి ముఖ్యంగా మన ఇండియన్స్ మార్చుకోవాల్సినటువంటి కల్చర్ ఇది. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ మార్చుకోవాల్సినటువంటి కల్చర్ ఇది. నార్త్ ఇండియన్స్ కూడా ఇలాగే ఉంటారు. నిరాచి చౌదరి ఏం సౌత్ ఇండియన్ కాదు, ఆర్కే నారాయణ్ సౌత్ ఇండియన్. కాబట్టి ఈ కల్చర్ని మార్చుకున్నట్లయితే మనం నిజంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అవుతాం. ఇతరులలో ఉండే మంచి ఏంటో మనం ఆలోచించాలి, వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని ఆలోచించాలి. లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా అవసరమైతే సహాయం చేసే సందర్భాలలో సహాయం చేయాలి. అంతవరకే, అదే కల్చర్ అంటే. నన్ను నిన్న మీటింగ్లో మేము కూర్చుని ఉన్నప్పుడు మా కొలీగ్ ఒక అమ్మాయి వచ్చి అడిగింది, మీకు సొంత ఇల్లు ఉందా అని అడిగింది. ఉంది అని చెప్పాను. ఎప్పుడు కట్టుకున్నారు అంది. నాకు 60 ఏళ్ళు అమ్మ, నేను ఇప్పుడు కొత్తగా కట్టుకోవటం ఏంటి, నాకు 30 ఏళ్ళు అప్పుడే నేను ఇల్లు కట్టుకున్నాను అని. అప్పుడు మీ వాళ్ళు ఇచ్చారా అని అడిగింది. ఇంకేం అవసరం, నేనన్నాను మా వాళ్ళు ఇవ్వలేదు, నేనే కట్టాను. సరిపోనీ అయిపోయింది. నేను కూడా అంత దూరం పొడిగించకూడదు, నాది కూడా తప్పే అది. అయితే ఏమన్నది, ఆ వయసులో మీ కాడేం సంపాదన ఉండి మీరు కడతారు, మీ వాళ్ళు ఇచ్చి ఉండాలి, లేకపోతే మీ అత్తగారు ఇచ్చి ఉండాలని. అట్లయితే నీకుందా ఇల్లు అని అడిగి. మాకుంది అంది. ఆ అమ్మాయికి మహా అయితే 30 లోపే ఉంది. అలాంటప్పుడు ఆమె ఎక్కడ కట్టు ఉంటుంది? ఆమె కట్టు ఉండదు గ్యారంటీగా. ఆమెకు అత్తగారో అమ్మగారో ఇచ్చారు, అది చూపించడం గొప్ప విషయం అన్నమాట. అలాగా ఉన్నారు. చదువుకుని ఎంఏలు పిహెచ్డీలు చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని గురించి అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నారు, సంతోషమే. అంతేగాని దానివల్ల ఇతరులు కూడా ఆ సంతోషాన్ని పొందుతున్నారు అంటే ఓర్వలేక దాన్ని తగ్గించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఇది ఆలోచించాలి. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నటువంటిది.